చదవండి చదవండి గట్టిగా సుధాకర్ వినాలి. తీకెళ్ళాడు కూర్చొని కూర్చోండి తీకెళ్ళాడు ఆయన కొట్టేస్తాను తెలియదు పక్కన వేరినప్పుడు కొట్టేస్తాను. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. అప్పుడు పవర్ కొనడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. ఈ ఒప్పందం పారదర్శకంగా లేదు, ఎందుకనగా నామినేటెడ్ పద్ధతిలో ఒప్పందం చేసుకున్నారు. గ్లోబల్ టెండర్ విధానంలో పవర్ పర్చేజ్ చేయవలసిన అప్పటి ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయలేదు. ఎక్కువ రేటుకు నామినేటెడ్ పద్ధతిలో కొనుగోలు చేయడం జరిగింది. ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతున్నప్పటికీ నామినేషన్ పద్ధతిలో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసి, ఎందుకనగా అప్పటి పాలకులు అప్పటి అధికారులు తమ స్వప్రయోజనాల కోసం ఆ పద్ధతిని అనుసరించారు. ఈ జెన్కోలో అనర్హులైన రిటైర్డ్ అయిన వ్యక్తిని చైర్మన్గా నిర్ణయించడం జరిగింది. ఆయన బీకామ్ చదివాడు. టెక్నికల్గా ఎలాంటి అర్హత లేదు, కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు డైరెక్టర్లు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం అది సంబంధించిన వ్యక్తులు ఉద్యోగంలో తీసుకోవడం, ఆ పని చైర్మన్గా చేశారు. ఆ విధంగా ఈ సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజార్చింది. అప్పటి ప్రభుత్వం పెద్దలు 24 గంటలు ఇచ్చే క్రమంలో రైతులకు ఉచితంగా ఇవ్వడం, జెన్కో ఆధ్వర్యంలో ఉన్న పవర్ ప్లాంట్లను ముగ్గు సరఫరా సింగరేణి నుంచి సరఫరా చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వ అధికారం కోల్పోయినంత వరకు జెన్కో సింగరేణి దాదాపు 30,000 కోట్లు బాకీ పడింది. 30,000 కోట్లను సింగరేణి అడిగా అప్పటి ప్రభుత్వ పెద్దలు 2 సంవత్సరాలు కూడా ప్రభుత్వం కావు మేము చెల్లిస్తాము అని చెప్పడం జరిగింది. ఈ యొక్క జెన్కో సింగరేణికి చెల్లించలేదు. సింగరేణి ఆర్థిక పరిస్థితి మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. సింగరేణి సీఎండీ గారు భార్య బ్యాంకును వెళ్ళి ఓవర్ డ్రాప్ తీసుకొని జీతాలు చెల్లించడం జరిగింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించకపోవడం, ఇదే విధంగా బహిరంగంగా ప్రజలకు చెప్పుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు చేయడంపై పీక్ టైంలో ఎక్కువ ధర కొనడం, వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టుకోవడం, ముందు చూపు లేకపోవడంతో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల అప్పటి ప్రభుత్వం పెద్దలకు ఆలోచన కరెంటు ఉత్పత్తి చేసే సంస్థను స్థాపించారు. 2015లో యాదాద్రి పవర్ స్టేట్ BHEL నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక ప్రైవేటు ఇండియన్ బుల్స్కి సంబంధించిన ఇంప్లిమెంట్ ఉండటంతో ఈ ప్రైవేట్ సంస్థకు పర్యావరణ మంత్రులు రాకపోవడం కారణంగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్, ఎందుకనగా అప్పటి UPA గవర్నమెంట్ భారతదేశంలో పొల్యూషన్ పెరుగుతుందని ఒక జీవోను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం భారతదేశంలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. అయితే ప్రైవేట్ సంస్థ 2005లో పబ్లిక్ IPO ద్వారా ₹1,00,00,000 వసూలు చేసి ₹45 షేర్ ఇప్పుడు ₹5 పడింది. ఈ చిన్న పెట్టుబడిదారులు మోసపోయారు. దీనికి ప్రభుత్వం అధికారులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీల వారు BHELకు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించడం జరిగింది. ఆ తర్వాత ప్రైవేట్ కంపెనీ పొల్యూషన్ అనుమతులు రానున్న ప్రాజెక్టు ఆపివేశారు. ప్రైవేట్ కంపెనీ BHEL ఆఫీస్కు వచ్చి తమ కేంద్ర ప్రభుత్వం పొల్యూషన్ అనుమతులు ఇవ్వమని మాకు ఫైల్ తిరస్కరించారు. కావున అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని అడిగారు. అప్పటి BHEL వారు మీ యొక్క ఎక్విప్మెంట్ తయారు చేశాము, పూర్తి డబ్బులు చెల్లించి తీసుకెళ్లమని చెప్పారు. ఆ విధంగా 2014 సంవత్సరం అప్పుడు ప్రభుత్వం సంభవించగా మేము తీసుకుంటాం, మా ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకపోయిన పరిశ్రమను ఏర్పాటు చేస్తామని BHELకు నామినేషన్ పద్ధతిలో భద్రాద్రి మొదలుపాటు ఏర్పాటు చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. సమస్య ఏమిటంటే ప్రభుత్వం వారికి ఏ విధమైన అనుమతులు వస్తాయని చాలామంది NGT వెళ్ళడం జరిగింది. ఈ 2 ప్రాజెక్టులు దాదాపు 70,000 కోట్లు ఖర్చు అయింది. ఈ ప్రొడక్షన్ లేదు. బహిరంగ మార్కెట్లో ₹5.50 దొరుకుతుంది. ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే యూనిట్ ధర ₹6.50 ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టు వైబిలిటీ అవుతుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపట్టడం డబ్బులు వృధాగా ఉంది. ప్రాజెక్టు డీలే అయినందున రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ వేయడం జరిగింది. అట్టి డబ్బుకు ₹8,000 కోట్ల వడ్డీ చెల్లించడం జరిగింది. ఓకే అండి, ఉంది ఇది మన వర్డ్ ఒకటి చూడండి. ప్రేయర్ పై అంశాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తప్పు కావున కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నష్టంలో భాగం పంచుకోవాలని రాసినాం.